హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఇలాంటి టైప్ ఆఫ్ ఫొటోస్ అయితే ఎడిటింగ్ అయితే చేయబోతున్నాము. చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఒక్క క్లిక్లో అయితే మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి వీడియో అయితే స్కిప్ అయితే చేయకండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నచ్చిందో లేదా కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా, ఓకేనా. సో ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు ఇందులో అయితే పోస్ట్ అనేది చేస్తాను. ఈ వీడియోకి మెటీరియల్ సంబంధించినవి ఖచ్చితంగా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి రీమార్కర్ అని టైప్ అయితే చేయండి. రీమార్కర్ ఏ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చింగ్ చేయండి. సెర్చింగ్ చేస్తే మనకు స్టార్టింగ్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిపోయిన తర్వాత మీరు మల్టిపుల్ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే సింగిల్ ఫోటో అనేది మీ ఇష్టం. ఫస్ట్ మీకు ఫేస్ అంటే ఫస్ట్ది చెప్తాను, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనకు ఫేస్ స్వాప్ ఉందిగా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు టెలిగ్రామ్లో కొన్ని ఫొటోస్ అయితే సెండ్ అనేది చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉందిగా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి ఫస్ట్ మీద. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు నేను క్రిస్టియన్ అయితే ఇలాంటి ఫొటోస్ అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్రిస్టియన్ ఇమేజ్ తీసుకున్నాను, ఓకేనా. సో కింద మనకు ఇంకోటి అప్లోడ్ చేసుకోమంటుంది. సో అప్లోడ్ స్వాప్ ఇమేజ్ ఉంది కింద చూడండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మీ యొక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభాస్ అన్న ఫోటో అయితే తీసుకుంటాను చూడండి. ఓకే, సో ఇక్కడ నేను ప్రభాస్ అన్న ఫోటో తీసుకున్నాను. ఓకే, ఇక్కడ స్వాప్ 1 క్రెడిట్ అనేది కింద. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కానీ మనకు వెంటనే అయితే ఈ ఏఐ అయితే మనకు ఈ విధంగా జనరేట్ అయితే చేస్తుంది. ఒకసారి వెయిట్ చేయండి, మీకు ఖచ్చితంగా 100% వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మనకు వర్క్ అయితే అయింది. మనకు ఆటోమేటిక్గా మనకు జనరేట్ అయితే చేసింది చూడండి ఈ ఇమేజ్, ఓకేనా. ఈ ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఉందిగా, సింపుల్ ఇక్కడ డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది వితిన్ సెకండ్లో, ఓకేనా. ఓకే, ఇప్పుడు మీరు మల్టిపుల్ ఫేసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు చూడండి సెకండ్ ఆప్షన్ మల్టిపుల్ ఫేసెస్ అని ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కొంచెం వెయిట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉందిగా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు సీతారాములు లాంటి ఫొటోస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి, ఓకేనా. నేను ఈ యొక్క ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఓకే, రాముడు సీత. సో ఈ ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ మీరు ఏం చేయాలని చెప్తాను, ఓకే. ఫస్ట్ అయితే ఈ ఫోటో అయితే మనకు యాడ్ అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది అది జనరేట్ కావడానికి, ఓకేనా. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఆ 2 ఫేసెస్ని ఏఐ అయితే క్యాప్చర్ చేసుకుంది. ఇక్కడ చూడండి కింద మనకు రాముడు ఉంది, పైన మనకు సీత ఉంది. సింపుల్గా ఇక్కడ రాముడు ఫోటో ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాన్ముఖ్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను, ఓకే. ఇక్కడ మీకు సీత వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి సమంత ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్నది ఒకవేళ బాయ్స్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండంటే ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఒకవేళ పేరెంట్స్ అయినా కానీ ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, బాగుంటుంది, ట్రై చేయండి. సింపుల్గా ఇక్కడ స్వాప్ ఇక్కడ 4 క్రెడిట్స్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మనకు కూడా మంచి ఫోటో అయితే ఎడిటింగ్ అయితే చేస్తుంది చూడండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఓకేనా. ఇంతవరకు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది, ఓకేనా. ఇప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకైతే జనరేట్ అయితే చేసింది. ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకి ఈ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.